ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతీయ రెజ్లర్ ఎవరు? ఆప్షన్ 1 రవికుమార్ దాహియా, ఆప్షన్ 2 అమన్ సెహ్రావత్, ఆప్షన్ 3 బజరంగ్ పూనియా, ఆప్షన్ 4 సుశీల్ కుమార్. తాజాగా జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్లో 57 కేజీల విభాగంలో 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్ బ్రోంజును గెలుచుకున్నాడు, కాంస్య పథకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే గత ఒలింపిక్స్ 2020లో టోక్యో వేదికగా జరగగా అప్పుడు బజరంగ్ పూనియా కాంస్య పథకాన్ని గెలుచుకోగా రవికుమార్ దాహియా సిల్వర్ పథకాన్ని రజత పథకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్కు ఈ రెజ్లింగ్ విభాగంలో చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో ఇది 8వ పథకం అనమాట. రెజ్లింగ్లో 8వ పథకం. తొలి పథకాన్ని గెలుచుకున్న ప్లేయర్ ఎవరని అడగవచ్చు. రెజ్లింగ్లో భారత్ తరపున కేడీ జాదవ్ 1952లో తొలి పథకాన్ని భారత్కి అందించాడు. రెజ్లింగ్ చరిత్రలో కేడీ జాదవ్ ఎప్పుడు గెలుచుకున్నాడు? 1952లో. సుశీల్ కుమార్ వచ్చేసి 2008లో బ్రౌన్స్ గెలుచుకుంటే 12లో వచ్చేసి సిల్వర్ని గెలుచుకోవడం జరిగింది. 2008 నుంచి వరుసగా భారత్ ఈ రెజ్లింగ్ విభాగంలో ఏదో ఒక పథకాన్ని అయితే కైవసం చేసుకుంటుంది. సో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు. ఇతనిపైనే అమన్ సెహ్రావత్ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు అని అడిగే అవకాశం ఉంది. అమన్ సెహ్రావత్ వచ్చేసి మనకు హర్యానాకు చెందిన ప్లేయర్ అమన్ సెహ్రావత్ హర్యానాకు చెందిన ప్లేయర్ అనమాట. ఎన్ని కేజీల విభాగంలో గెలుచుకున్నారని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. 57 కేజీల విభాగంలో. మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఇతనిపైన అడగవచ్చు. 2022 ఏషియన్ గేమ్స్ ఏవైతున్నాయో 2022 ఏషియన్ గేమ్స్లో ఇతను ఏ పథకం గెలుచుకున్నాడు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతను 2022 ఏషియన్ గేమ్స్లో బ్రౌన్జ్నే గెలుచుకున్నాడు, కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది అమన్ సెహ్రావత్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆగస్టు 7, 2024 దేశంలోని 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఏ రాష్ట్రం ఆమోదించింది? సో ఇటీవల చూసినట్లయితే మన భారతదేశంలో అతిపెద్ద 3వ టైగర్ రిజర్వ్ను ఇటీవల ఛత్తీస్గఢ్ అయితే ఆమోదించడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ను అయితే ఆమోదించారు. సో దాని పేరు ఏంటంటే గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అన్నమాట దీని పేరు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నవది టైగర్ రిజర్వ్ అంటే 4వది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇది 4వ టైగర్ రిజర్వ్ అనమాట. ఓకేనా, ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నడక నుండి నడవడంతో విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో పాటు జీపీఎస్ను అందించే ఈ ఎలక్ట్రిక్ షూను ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఇంపార్టెంట్. ఓకేనా, మనం నడుస్తుంటాం కదా, ఒక షూ వేసుకొని నడిస్తే ఆ షూ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు జీపీఎస్ ట్రాకింగ్ను మనకు అందించే విధంగా ఒక సంస్థ ఈ షూను తయారు చేసింది. ఆ సంస్థ ఏదైనా అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఐఐటి ఇండోర్, ఆప్షన్ 2 ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ 3 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 4 ఐఐటి బాంబే. ఐఐటికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడుగుతుంటారు ప్రతి ఎగ్జామ్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఐఐటి ఇండోర్ ఈ షూను తయారు చేసింది. దీంతో ఏం ఉపయోగం అంటే మనం నడవడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అదేవిధంగా జీపీఎస్ను ట్రాక్ చేయవచ్చు, మనం ట్రాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఐఐటి ఇండోర్ దీన్ని తయారు చేసింది ఈ షూను. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి 24/7 ధాన్యం పంపిణీ యంత్రాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో మనకు పీడిఎస్ బియ్యం ఉంటాయి కదా, సో దాన్ని 24/7 ఏటీఎం లాగా అనమాట. సో ఏటీఎం లాగా మనకు ఒక స్టార్ట్ చేశారనమాట. అది ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఒడిస్సా, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 కేరళ. సో 24/7 ఎప్పటికీ 24 గంటలు 7 రోజుల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. మన ఏటీఎం లాగానే, ఏటీఎం పెడితే మనీ ఎలా వస్తాయో మనము మన రేషన్ను తీసుకోవచ్చు అనమాట ఆ ఏటీఎం నుంచి. అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం అని పిలవడం జరుగుతుంది. ఒడిశా రాష్ట్రం ప్రారంభించింది. ఒడిశా రాష్ట్రం దీన్ని ప్రారంభించింది, అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎంను. దాదాపుగా 50 కేజీల వరకు ఈ ఏటీఎం నుంచి రైస్ అయితే తీసుకోవచ్చు, 50 కేజీల వరకు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆగస్టు 15 నుంచి పాఠశాలలో గుడ్ మార్నింగ్ స్థానంలో జై హింద్ను పలకాలని ఆదేశాలు జారీ చేసింది? సో మనకు గుడ్ మార్నింగ్ అని చెప్తుంటాం టీచర్స్కి. సో ఆ గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఆగస్టు 15 నుంచి జై హింద్ను పలకాలని చెప్పిన రాష్ట్రం, ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రం హర్యానా. తమ రాష్ట్రంలో
గుడ్ మార్నింగ్కు బదులు జై హింద్ పలకాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటి నుంచి? ఆగస్టు 15 నుంచి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1945లో అణుబాంబుకు దాడికి గుర్తుగా ప్రతి సంవత్సరం నాగసాకి దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఇంపార్టెంట్. ఆగస్టు 9న ప్రతి సంవత్సరం కూడా నాగసాకి దినోత్సవంగా జరుపుకుంటాం. మనకు హిరోషిమా దినోత్సవం వచ్చేసి ఆగస్టు 6. హిరోషిమా దినోత్సవం ఆగస్టు 6. హిరోషిమా పైన దాడి జరిగిన 3 రోజుల తర్వాత నాగసాకి పైన దాడి జరిగింది. ఓకేనా. హిరోషిమా దినోత్సవం ఆగస్టు 6 కాగా నాగసాకి దినోత్సవం ఆగస్టు 9. 1945లో యుఎస్ అయితే అణుబాంబు వేయడం జరిగింది ఈ 2 ప్రదేశాలపైన. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం మనకు ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9న నిర్వహిస్తారు. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.